Namaste dear students, welcome to our video lesson number 29. In this video, we are going to learn present perfect tense passive voice. Actually, we are learning passive voice. Simple present tense passive voice, simple past tense passive voice we have learned so far. And in this video, we are going to learn present perfect passive voice. Passive voice లో present perfect passive voice ని ఎలా యూస్ చేస్తాం? ఓకే, సింపుల్ present passive voice ని ఎలా యూస్ చేసాం? am, is, are ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ని యూస్ చేసాం. అట్ ద సేమ్ టైం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎలా యూస్ చేసాం? was, were అండ్ పాస్ట్ పార్టిసిపల్. ఇది am, is, are తర్వాత was, were తర్వాత పాస్ట్ పార్టిసిపల్ని యాడ్ చేస్తే మనకి పాసివ్ వాయిస్ వస్తుంది. అంటే రెగ్యులర్ యాక్షన్స్ కానీ కంప్లీటెడ్ యాక్షన్స్ కానీ. ఓకే, ఇక్కడ వీ షుడ్ అబ్జర్వ్ వన్ థింగ్ వెరీ కేర్ఫుల్లీ. యామ్, ఈజ్, ఆర్ తర్వాత చాలా రకాల స్ట్రక్చర్స్ని యూస్ చేస్తున్నాం. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ యామ్, ఈజ్, ఆర్ తర్వాత ప్రిపోజిషన్ రావటం. అంటే ఐ యామ్ ఇన్ వైజాగ్, షీ ఈజ్ ఎట్ ఆఫీస్. చూడండి, ఐ యామ్ తర్వాత ఇన్ అనే ప్రిపోజిషన్ వచ్చింది. ఐ యామ్ ఇన్ వైజాగ్, షీ ఈజ్ ఇన్ హైదరాబాద్. ఇక్కడ యామ్, ఈజ్, దే ఆర్ ఇన్ బెంగళూరు, వారు బెంగళూరులో ఉన్నారు. ఇక్కడ యామ్, ఈజ్ తర్వాత ఇన్ అని ప్రిపోజిషన్ వచ్చింది. ఇన్ వైజాగ్, ఇన్ హైదరాబాద్, ఇన్ బెంగళూరు, లైక్ దిస్. ఓకే, ప్రిపోజిషన్ వచ్చింది. అట్ ద సేమ్ టైమ్ షీ ఈజ్ ఎట్ ఆఫీస్, దే ఆర్ ఎట్ ఆఫీస్, దే ఆర్ ఎట్ ఆఫీస్. ఇక్కడ కూడా యామ్, ఈజ్, ఆర్ తర్వాత ఎట్ అనేటటువంటి ప్రిపోజిషన్ వచ్చింది. అంటే ఇలా యామ్, ఈజ్, ఆర్ తర్వాత ప్రిపోజిషన్ వస్తే ఒక ప్లేస్, ఒక ప్రదేశం, అక్కడ పలానా ప్లేస్లో ఉన్నామని తెలియచేయడానికి యూస్ చేస్తాం. అట్ ద సేమ్ టైం was, were. I was at office yesterday. I was at bank yesterday. నేను నిన్న బ్యాంక్ వద్ద ఉన్నాను. They were, when I went there, they were at bank. నేను అక్కడ వెళ్ళేటప్పటికి వాళ్ళు బ్యాంక్ దగ్గర ఉన్నారు. లేకపోతే దే వర్ ఎట్ ఆడిటర్ ఆఫీస్ దగ్గర ఉన్నారు. ఇలా యామ్, ఈజ్, ఆర్ తర్వాత ప్రిపోజిషన్ వచ్చేటప్పుడు ప్లేస్ అని నేర్చుకున్నాం. అట్ ద సేమ్ టైం యామ్, ఈజ్, ఆర్ తర్వాత మనకి యాడ్జెక్టివ్ వస్తుంది. అంటే షీ ఈజ్ హ్యాపీ, దే ఆర్ సాడ్, ఐ యామ్ హ్యాపీ. ఓకే, హీ ఈజ్ గుడ్, షీ ఈజ్ బ్యాడ్, దే వర్ బ్యాడ్. Once upon a time they were bad, but now they are good. ఇక్కడ am, is, are తర్వాత ప్రిపోజిషన్ వచ్చింది. అంటే ప్రిపోజిషన్ ఇన్, ఎట్ వస్తే ప్లేస్ చెప్తే ఇక్కడ am, is, are తర్వాత గుడ్, బ్యాడ్ అండ్ హ్యాపీ, సాడ్ ఇటువంటి ప్రిపోజిషన్స్ వస్తాయి. అంటే am, she is happy, డైరెక్ట్గా am, is, are తర్వాత ప్రిపోజిషన్ వస్తుంది. she is happy, they are bad, she is good, he is good, he is bad, ఇట్ ఈస్ కోల్డ్. ఇలా ప్రిపోజిషన్ వస్తుంది. ఇలా యాడ్జెక్టివ్ వస్తుంది. ఇలా యాడ్జెక్టివ్ వచ్చేటప్పుడు ఒక క్వాలిటీ, స్టేట్ ఆఫ్ బీయింగ్. ఐ యామ్ ఏ టీచర్. ఇక్కడ యామ్ తర్వాత ఏ అని ఒక టీచర్ నౌన్ వచ్చింది. అంటే యామ్, ఈజ్, ఆర్ తర్వాత ఇన్, ఎట్ ప్రిపోజిషన్ వచ్చినప్పుడు ప్లేస్ చెప్తున్నాం. యామ్, ఈజ్, ఆర్ తర్వాత ఇట్ ఈస్ కోల్డ్, షీ ఈజ్ హ్యాపీ. ఇలా యాడ్జెక్టివ్ వచ్చేటప్పుడు మనకి అది ఒక స్టేట్ ఆఫ్ బీయింగ్, ఒక స్థితిని తెలియచేస్తున్నట్లు. ఐ యామ్ ఏ టీచర్, షీ ఈజ్ ఏ డాక్టర్, ఐ యామ్ ఏ లాయర్, దే ఆర్. ఇలా చెప్తున్నప్పుడు అంటే ఏ ప్లస్ కానీ లేదా ఒక నౌన్ కానీ వచ్చేటప్పుడు అది కూడా ఒక ప్రొఫెషన్ని చెప్తున్నట్లు. షీ ఈజ్ 24 ఇలా ఏజ్ చెప్తున్నట్టు ఇలా బీ ఫార్మ్స్గా మనం నేర్చుకున్నాం. రైట్, అంటే యామ్, ఈజ్, ఆర్ తర్వాత ప్రిపోజిషన్ రావటం, యామ్, ఈజ్, ఆర్ తర్వాత యాడ్జెక్టివ్ రావటం. నౌ పాసివ్ వాయిస్కి వచ్చేసరికి యామ్, ఈజ్, ఆర్ తర్వాత పాస్ట్ పార్టిసిపల్ వచ్చింది. షీ ఈజ్, ద కార్ ఈజ్ వాష్డ్ ఎవ్రీ సండే, ద కార్ ఈజ్ వాష్డ్ ఎవ్రీ సండే. ఇక్కడ ఈజ్ తర్వాత వాష్డ్ ఎవ్రీ సండే అంటే ఒక ఫ్రీక్వెన్సీని చెప్తూ వాష్డ్ అనేటటువంటి పాస్ట్ వాష్డ్లో వాష్డ్ అనే పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ రావటం మనం చూసాం. ఓకే, అండ్ ద కార్ వాజ్ వాష్డ్ ఎస్టర్డే, ద లెటర్ వాజ్ సెంట్ ఎస్టర్డే. అంటే ఇక్కడ యామ్, ఈజ్, ఆర్, was, were తర్వాత పాస్ట్ పార్టిసిపల్ రావటం. అంటే ఇలా వస్తే అది పాసివ్ వాయిస్ అయింది. ఓకే, ఇంతేనా? యామ్, ఈజ్, ఆర్ తర్వాత ఇంగ్ ఫామ్ వచ్చింది. అంటే షీ ఈజ్ గోయింగ్, దే ఆర్ టాకింగ్, ఐ వాజ్ మూవింగ్, ఐ వాజ్ వాకింగ్.
ఓకే, ఇలా అమెజార్ వజ్వర్ల తర్వాత ఏం ఫామ్ వచ్చిందండి? అమెజార్ తర్వాత ప్రిపోజిషన్, అమెజార్ తర్వాత యాడ్జెక్టివ్, అమెజార్ తర్వాత పాస్ట్ పార్టిసిపల్, అమెజార్ తర్వాత నౌన్, టీచర్, డాక్టర్ లాంటి ప్రొఫెషన్స్ చెప్పేటప్పుడు అమెజార్ తర్వాత ఏం ఫామ్. అంటే ఒక్కొక్క రకంగా వచ్చేటప్పుడు ఈ అమెజార్ హెల్పింగ్ వర్బ్స్గా మనం వాడుతున్నప్పుడు ఒక్కొక్క రకంగా వచ్చేటప్పుడు ఒక్కొక్క రకమైనటువంటి మన యాక్టివిటీని తెలియజేస్తుంది. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ వై లెర్నింగ్ అమెజార్. అమెజార్ తర్వాత ఏమొచ్చింది, ఏముంది అంటే వాట్ కైండ్ ఆఫ్ అంటే ప్రిపోజిషన్ ఉందా, యాడ్జెక్టివ్ ఉందా, అండ్ పాస్ట్ పార్టిసిపల్ ఉందా, ఇంక్ ఫామ్ ఉందా, ఏముంది అనే దానిపైన అమెజార్లు ఏం చేస్తున్నాయి అనేది తెలుస్తుంది. ఓకే, సో ఇక్కడ వరకు మనం ఇప్పుడు నేర్చుకున్నాం. ద కార్ వాజ్ వాష్డ్ ఎస్టర్డే అంటే కార్ని నిన్న వాష్ చేయబడింది, కార్ని వాష్ చేశారు, ఇలా మనం నేర్చుకున్నాం. రైట్, వీటన్నింటికీ మళ్ళీ పాజిటివ్స్, నెగటివ్స్, క్వశ్చన్, క్వశ్చన్స్లో ఎస్ ఆర్ నో క్వశ్చన్ అండ్ WH హౌ క్వశ్చన్స్ని మనం చూసాం. అండ్ టుడే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఏం చెప్తుంది మనకి? ప్రెజెంట్ పర్ఫెక్ట్ అనేది కూడా ఒక కంప్లీటెడ్ యాక్షన్, ఒక కంప్లీటెడ్ యాక్షన్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ప్రెజెంట్. కంప్లీట్ అయ్యి ప్రెజెంట్తో రిలేషన్ ఉన్నటువంటి యాక్షన్స్. ఓకే, సపోజ్ ద థీవ్స్ హ్యావ్ బీన్ అరెస్టెడ్ అంటే ఇక్కడ ద థీవ్స్ హ్యావ్ బీన్ అరెస్టెడ్ అంటే థీవ్స్ దొంగలు అరెస్ట్ కాబడ్డారు, దొంగల్ని అరెస్ట్ చేశారు అంటే ఇప్పుడు వాళ్ళు అరెస్ట్ అయి ఉన్నారు. ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ని ఎలా యూజ్ చేస్తున్నాం? ద థీవ్స్ హ్యావ్ బీన్ అరెస్టెడ్, వాళ్ళు అరెస్ట్ అయ్యారు అంటే ఇప్పుడు వాళ్ళ స్థితిలో ఏ స్థితిలో ఉన్నారు? వాళ్ళు అరెస్ట్ అయ్యి ఉన్నారు ప్రస్తుతానికి. అలా కాకుండా ద థీవ్స్ వర్ అరెస్టెడ్ అని అన్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, లాస్ట్ వీక్ ద థీవ్స్ వర్, ఇన్ నవంబర్, ఇన్ డిసెంబర్, ఇన్ ఆగస్ట్ ద థీవ్స్ వర్ అరెస్టెడ్ అంటే అక్కడ దొంగలు అరెస్ట్ అయ్యారు. ఇది కూడా కంప్లీటెడ్ యాక్షన్. బట్ అక్కడ ఏం చెప్తుందంటే అరెస్ట్ అయ్యారు, తర్వాత ద బెయిల్ మైట్ హ్యావ్ బీన్ గ్రాంటెడ్, వాళ్ళకి బెయిల్ వచ్చేసి ఉండొచ్చు. ఓకే, వాళ్ళు అరెస్ట్ అయ్యారు అంటే వాళ్ళు ఇంకా ఇప్పుడు అరెస్ట్ అయ్యి ఉన్నారా లేదా అనేది చెప్పదు. ద థీవ్స్ వర్ అరెస్టెడ్ అంటే అరెస్ట్ అయ్యారు అంతవరకే. కానీ ఇక్కడ ద థీవ్స్ హ్యావ్ బీన్ అరెస్టెడ్ అంటే వాళ్ళు అరెస్ట్ అయ్యి ఇప్పటికీ అరెస్ట్ అయిన స్థితిలోనే ఉన్నారు. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ మనం ఎప్పుడెప్పుడు యూస్ చేస్తామో ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. అండ్ ప్రజెంట్ పర్ఫెక్ట్తో మనం సో ఫార్, జస్ట్, ఆల్రెడీ లాంటి అడ్వర్బ్స్ని యూస్ చేస్తాం. అంటే సో ఫార్ ఇప్పటి వరకు. ఓకే, 15 in this IPL season is going on and 15 centuries have been scored so far. IPL season, in this IPL season 15 centuries have been scored or 20 centuries have been scored అంటే సీజన్ ఇంకా అవుతుంది. ఇప్పటికీ ఎంతవరకు అయ్యాయి? ఒక 20 centuries స్కోర్ అయ్యాయి. హ్యావ్ బీన్ 20 centuries వర్ స్కోర్డ్ కాదు. అదే లాస్ట్ సీజన్ IPLలో టోటల్గా 25 centuries వర్ స్కోర్డ్. అక్కడతో అది అయిపోయింది. పాస్ట్లో లాస్ట్ ఇయర్లో ఆ 15 or 20 or 25 centuries అయిపోయాయి. దట్ ఈస్ పాస్ట్. దిస్ సీజన్ ఇస్ స్టిల్ గోయింగ్ ఆన్ అనుకుందాం. లెట్ us సపోజ్ సీజన్ ఇంకా అవుతుంది. అప్పుడు 15 or 20 centuries హ్యావ్ బీన్ స్కోర్డ్ సో ఫార్ అంటే ఇప్పటి వరకు 20 centuries అయ్యాయి అంటే ఇంకా అయ్యే ఛాన్స్ ఉందేమో ఇప్పటి వరకు జరిగిన యాక్షన్. ఓకే, a 6 has been hit. A 6 has just been hit అంటే ఇప్పుడే 6 కొట్టారు, ఇప్పుడే 6 కొట్టబడింది. ప్లేయర్ మనకు తెలియదు, ప్లేయర్ నేమ్ తెలియదు. ఓకే, అలాగే ఆల్రెడీ, ద వర్క్ హ్యాస్ ఆల్రెడీ కంప్లీటెడ్, ద వర్క్ హ్యాస్ ఆల్రెడీ బీన్ కంప్లీటెడ్ అంటే వర్క్ అప్పటికే పూర్తి అయిపోయింది. ఇలాంటివి మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో యూస్ చేస్తాం. ప్లీజ్ రిమెంబర్, పాస్ట్ అంటే అది కంప్లీటెడ్ యాక్షన్, ఇక దానికి ప్రజెంట్తో సంబంధం లేదు. కానీ ప్రజెంట్ పర్ఫెక్ట్ అనేసరికి ఇది ఒక యాక్షన్ జరిగింది, ప్రజెంట్తో సంబంధం ఉంది. ఓకే, ఇక పాసివ్ అని ఎక్కడ యూస్ చేస్తాం? పాసివ్ అంటే మనం సబ్జెక్ట్ లేనప్పుడు ఆబ్జెక్ట్తో చెప్తున్నప్పుడు. అండ్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్, హ్యాస్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ అనేది ఇందులో అంటే ఐ హ్యావ్ కాల్డ్ హర్, ఐ హ్యావ్ పోస్టెడ్ ఎ లెటర్, ఐ హ్యావ్ పోస్టెడ్ ఎ లెటర్, నేను లెటర్ని పోస్ట్ చేసేసాను. ఐ హ్యావ్ వాచ్డ్ ద మూవీ, షీ హ్యాస్ కాల్డ్ మీ. ఓకే, ద బ్యాంక్, ద థీవ్స్, ఎవరో థీవ్స్, సమ్ థీవ్స్ హ్యావ్ రాబ్డ్ ద బ్యాంక్. ఆ బాస్ హ్యాస్ ఇన్ఫార్మ్డ్, మనకి ఇన్ఫార్మ్ చేశారు.
ఇలా మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ని యూస్ చేస్తాం. ఇది ఆల్రెడీ మనం నేర్చుకున్నది. అండ్ పాసివ్ వాయిస్ ఎలా వస్తుంది? లిసన్. పాసివ్ వాయిస్ వచ్చేటప్పుడు సబ్జెక్ట్ అంటే ఇక్కడ యాక్టివ్ వాయిస్లో ఏదైతే ఆబ్జెక్ట్గా ఉండిందో అది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. ఈ సబ్జెక్ట్తో హ్యావ్ బీన్ ఆర్ హ్యాస్ బీన్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ని యూస్ చేస్తాం. అంటే ఐ హ్యావ్ పోస్టెడ్ ద లెటర్. నేను లెటర్ని పోస్ట్ చేసేసాను. సింపుల్ ఎగ్జాంపుల్, నేను లెటర్ని పోస్ట్ చేసేసాను. పాసివ్ ఎలా వస్తుంది? ఇక్కడ ఎవరు పోస్ట్ చేశారు? నేను, సబ్జెక్ట్. పాసివ్లో ఆబ్జెక్ట్ కదా తీసుకుంటాం. అంటే ద లెటర్ సింగులర్ కాబట్టి ద లెటర్ హ్యాస్ బీన్ పోస్టెడ్. అలా కాకుండా పార్సెల్స్ని పంపించడం జరిగింది. ద పార్సెల్స్ ప్లూరల్. ద పార్సెల్స్ హ్యావ్ బీన్ సెంట్, డిస్పాచ్డ్. The parcels have been dispatched or the parcels have been sent. I have posted the letter. The letter has been posted. I have sent the parcels. The parcels have been sent. Some food has been ordered in Swiggy or Zomato. Okay, ఇలా మనం చెప్పుకుంటూ వస్తాం. అంటే హ్యావ్ హ్యాస్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ అయితే అది యాక్టివ్ వాయిస్, అండ్ హ్యావ్ బీన్ ప్లస్ హ్యాస్ బీన్ పాస్ట్ పార్టిసిపల్ అయితే అది పాసివ్ వాయిస్. ఓకే. అండ్ నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అంటే నేను ఇన్ఫార్మ్ చేయబడ్డాను. ఇక్కడ చేయబడ్డాను. ఐ వాజ్ ఇన్ఫార్మ్డ్ ఎస్టర్డే ఆర్ లాస్ట్ వీక్. దిస్ ఇస్ సింపుల్ పాస్ట్, కంప్లీటెడ్. ఓకే. అలా కాకుండా ఇన్ఫర్మేషన్ నాకు వచ్చిందండి, నేను దాని గురించి వర్క్ చేస్తున్నాను. ఐ తో హ్యావ్ రావాలి కదా. ఐ హ్యావ్ బీన్ ఇన్ఫార్మ్డ్. షీ హ్యాస్ బీన్ ఇన్ఫార్మ్డ్. ఐ హ్యావ్ బీన్ ఇన్ఫార్మ్డ్ అంటే ఆమెకి ఇన్ఫార్మ్ చేయబడింది, నాకు ఇన్ఫార్మ్ చేయబడింది, నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఐ హ్యావ్ బీన్ ఇన్ఫార్మ్డ్ రిగార్డింగ్ దట్ ఇష్యూ. షీ హ్యాస్ బీన్ ఇన్ఫార్మ్డ్. ఆమెకి ఇన్ఫార్మ్ చేయబడింది. చూడండి, బ్యాంక్ని దోచేశారు. ఒక బ్యాంక్ను, ఒక ఫినాన్షియల్ ఆర్గనైజేషన్ ఏదో ఉంది, డబ్బులు ఉన్నాయి బాగా, దానిని దోచేశారు. ఇది ఎవరు దోచారు? ఇది యాక్టివ్లో చెప్పాలా, పాసివ్లో చెప్పాలా? ఫస్ట్ లెట్ us డిసైడ్. ఇది పాసివ్లోనే చెప్పాలి. బికాస్ ఎవరు దోచారు అనే సబ్జెక్టు, అంటే వాళ్ళు దోచారు వీళ్ళు దోచారు అనే సబ్జెక్ట్ లేదు. అలాంటి సబ్జెక్ట్తో మనం కమిట్ అవ్వకూడదు కూడా. ఓకే. సో దేనిని దోచేశారు? ఆబ్జెక్ట్ క్లియర్గా ఉంది, బ్యాంక్. సో ద బ్యాంక్ పాసివ్లోకి వెళ్ళిపోవాలి. బికాస్ సబ్జెక్ట్ ఈజ్ నాట్ క్లియర్. దొంగలు అనే విషయం తెలుసు, థీవ్స్ రోబ్డ్ అని అంటే ఏ థీవ్స్ అనే క్వశ్చన్ వస్తుంది. కాబట్టి సమ్ థీవ్స్ చెప్పినా పర్వాలేదు, కానీ ఇక్కడ మనం పాసివ్ చూస్ చేసుకోవటం బెటర్. బికాస్ ఆబ్జెక్ట్ ఈస్ వెరీ క్లియర్. ద బ్యాంక్ హ్యాస్ బీన్ వాడాలా, హ్యావ్ బీన్ వాడాలా? సింగులర్ కాబట్టి ద బ్యాంక్ హ్యాస్ బీన్. దోచేయటాన్ని ఏమంటారు? రాబ్డ్ అంటే థర్డ్ ఫామ్. ద బ్యాంక్ హ్యాస్ బీన్ రాబ్డ్. బ్యాంక్ని దోచేశారు. రెసిగ్నేషన్ లెటర్ని పంపించేయటం జరిగింది. ఏదో కంపెనీకు ఎవరో రెసిగ్నేషన్ లెటర్ పంపించడం జరిగింది. ఎవరు పంపించారు, ఎవరికి పంపించారు అనేది క్లియర్గా లేదు. సబ్జెక్ట్ క్లియర్గా లేదు. ఇప్పుడు ఇది యాక్టివ్లో చెప్పాలా, పాసివ్లో చెప్పాలా? ఆబ్వియస్లీ పాసివ్. బికాస్ ఎవరు పంపించారు? ఐ సెంట్ ద రెసిగ్నేషన్ లెటర్ అని అనట్లేదు మనం ఇక్కడ. ఐ సెంట్ ద రెసిగ్నేషన్ అని మనం ఇక్కడ అనట్లేదు. ఏం పంపించాం? వి పంపించాం, ఐ పంపించాం, యూ పంపించాం, ఇలాంటి మాటలు లేవు. షీ ఇలాంటిది లేదు. కానీ ఏమిటి పంపించాం? వాట్. ఆబ్జెక్ట్ ఈస్ వెరీ క్లియర్. సో పాసివ్ని యూస్ చేసుకోవటం కరెక్ట్. అంటే ద రెసిగ్నేషన్ లెటర్ హ్యావ్ బీన్ సెంటా, హ్యాస్ బీన్ సెంటా? హ్యాస్ బీన్ సెంట్. ద రెసిగ్నేషన్ లెటర్ హ్యాస్ బీన్ సెంట్, ఫ్యాక్స్డ్ ఆర్ మెయిల్డ్. మెయిల్ కానీ ఫ్యాక్స్ కానీ సెంట్ చేయటం జరిగింది. ద రెసిగ్నేషన్ లెటర్ హ్యాస్ బీన్ సెంట్ అంటే ఇక్కడ మనం రెసిగ్నేషన్ లెటర్ని పంపించేయటం జరిగింది. క్లియర్? సో ఇది ద రెసిగ్నేషన్ లెటర్ వాజ్ సెంట్ అనకూడదా? అనొచ్చు. నిన్న పంపించడం జరిగిందని టైం స్టేట్ చేసాం అనుకోండి, ద రెసిగ్నేషన్ లెటర్ వాజ్ సెంట్ ఎస్టర్డే. అలా కాదు, ఇప్పటికే ఆల్రెడీ ద రెసిగ్నేషన్ లెటర్ హ్యాస్ ఆల్రెడీ బీన్ సెంట్. ఇప్పటికే ఆ రెసిగ్నేషన్ లెటర్ పంపించడం జరిగింది. సో వీ షుడ్ కేర్ఫుల్లీ ఉండాలి. ఇక్కడ వీ షుడ్ బీ కేర్ఫుల్. బికాస్ ఇది యాక్టివ్లో ఉందా, పాసివ్లో ఉందా, అండ్ ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉందా, సింపుల్ పాస్ట్లో ఉందా? ఎందుకంటే యాక్షన్ ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉన్నా, సింపుల్ పాస్ట్లో ఉన్న కంప్లీటెడ్ యాక్షన్ గురించి మనం మాట్లాడుతున్నాం. మీకు అర్థమైంది? ఒక ప్లేయర్ ఉంది, సమ్ ఎక్స్. అతను ఇప్పటికి ఐపీఎల్లో ఆడుతున్నాడు. హీస్ ప్లేయింగ్ ఇన్ ఐపీఎల్ అండ్ హీ హ్యాస్ స్కోర్డ్ 2 centuries.
బట్ ఇంకా మ్యాచ్ సాగుతుంది. అంటే ఇప్పటిదాకా 2 సెంచరీలు స్కోర్ చేయబడ్డాయి. అతను స్కోర్ చేశాడు అనేటప్పుడు యాక్టివ్ వాయిస్లో చెప్పుకోవటం బెటర్. హీ హ్యాస్ స్కోర్ 2 సెంచరీస్ సో ఫార్. అలా కాకుండా టోటల్ ఐపీఎల్లో ఇప్పటి వరకు వీళ్ళు వాళ్ళు అని ప్లేయర్ నేమ్ మెన్షన్ చేయట్లేదు. టోటల్ ఐపీఎల్లో మనకి 20 సెంచరీస్, ఇది యాక్టివ్ వాయిస్లో ఉందా పాసివ్ వాయిస్లో ఉందా? ఐపీఎల్లో 20 సెంచరీస్ స్కోర్ అయ్యాయి ఇప్పటి వరకు. ఎవరు చేశారనేది లేదు కాబట్టి పాసివ్లో మనం ఏం చేయాలి? 20 సెంచరీస్ ఏం జరిగాయి? సబ్జెక్ట్ ఏంటి? 20 సెంచరీస్ హ్యావ్ బీన్ స్కోర్డ్ సో ఫార్ ఇన్ దిస్ ఐపీఎల్. ఓకే, అండ్ సపోజ్ the thieves were arrested. Passive. The thieves were arrested last week. ఇది సింపుల్ పాస్ట్ పాసివ్. The thieves have been arrested and are in jail and are in prison. అర్థమవుతుంది? ఓకే, అలాగే ఇప్పటికీ ఒక ఇన్స్టాల్మెంట్లో మనం ఏదో ఒక టీవీ కొనుక్కున్నాం. 5 ఇన్స్టాల్మెంట్స్ పే అయ్యాయండి, పే చేయటం జరిగిందండి, లేకపోతే పే చేసామండి. పే చేసాము యాక్టివ్లో చెప్తాం. వీ హ్యావ్ పెయిడ్. ఎందుకు ఇక్కడ వీ పెయిడ్ 5 ఇన్స్టాల్మెంట్స్ అనడం లేదు మనం, వీ హ్యావ్ పెయిడ్ అంటున్నాం. బికాస్ 8 ఇన్స్టాల్మెంట్స్ అవి. 8 ఇన్స్టాల్మెంట్స్లో మనం 5 ఇన్స్టాల్మెంట్స్ ఇప్పటిదాకా పే చేసాం. సో వీ హ్యావ్ ప్రెసెంట్ పర్ఫెక్ట్గా వెళ్తాం, ఎందుకంటే ఇంకా జరగాల్సి ఉంది, ఇంకా పే చేయాల్సి ఉంది. అలా కాదు, లాస్ట్ డిసెంబర్లోనే మొత్తం ఇన్స్టాల్మెంట్స్ అయిపోయాయండి. వీ పెయిడ్ ఆల్ ద ఇన్స్టాల్మెంట్స్ ఇన్ లాస్ట్ డిసెంబర్. ఓకే, అలా కాకుండా ఇక్కడ మనం ఏం చెప్తున్నాం? అవుట్ ఆఫ్ 8 ఇన్స్టాల్మెంట్స్ 5 ఇన్స్టాల్మెంట్స్ హ్యావ్ బీన్ పెయిడ్. అంటే పాసివ్లో యాక్టివ్లో చెప్పేటప్పుడు ఇలా 5 వీ పెయిడ్, వీ హ్యావ్ పెయిడ్, వీ హ్యావ్ పెయిడ్ 5 ఇన్స్టాల్మెంట్స్, వీ హ్యావ్ పెయిడ్ 5 ఇన్స్టాల్మెంట్స్. ఎందుకు? ఇప్పటి వరకు సో ఫార్ వీ హ్యావ్ పెయిడ్ 5 ఇన్స్టాల్మెంట్స్. ఓకే, క్లియర్? ఇదే విషయాన్ని మనం పాసివ్ వాయిస్లో 5 ఇన్స్టాల్మెంట్స్ పే చేయబడ్డాయి ఒక లెటర్ రాస్తున్నాం. పాసివ్ వాయిస్లోనే రాస్తాం యూజువల్గా. ఎవరు పే చేశారు? నేను పే చేశానా, లేకపోతే మా ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పే చేశారా, ఫ్రెండ్స్ పే చేశారా? ఇవన్నీ కాకుండా 5 ఇన్స్టాల్మెంట్స్ ఇప్పటి వరకు పే అయ్యాయండి, ప్లీజ్ వెరిఫై, ఇలా ఏదో లెటర్ రాయాల్సి వస్తుంది. అప్పుడు ఏం చేస్తా అంటే 5 ఇన్స్టాల్మెంట్స్ హ్యావ్ బీన్ పెయిడ్ సో ఫార్ అండ్ అకార్డింగ్ టు మై స్టేట్మెంట్స్, మై బ్యాంక్ స్టేట్మెంట్ 5 ఇన్స్టాల్మెంట్స్ హ్యావ్ బీన్ పెయిడ్ ప్లీజ్. బట్ ఇన్ యువర్ లెటర్ ఇట్ వాజ్ మెన్షన్డ్ యాజ్ 5 ఇన్స్టాల్మెంట్స్ హ్యాడ్ బీన్ 4 ఇన్స్టాల్మెంట్స్ హ్యాడ్ బీన్ పెయిడ్. 4 ఇన్స్టాల్మెంట్స్ పెయిడ్ అయ్యాయని మీ లెటర్లో ఉంది. బట్ అకార్డింగ్ టు మై స్టేట్మెంట్ ఐ హ్యావ్ పెయిడ్ 5 ఇన్స్టాల్మెంట్స్ ఆర్ 5 ఇన్స్టాల్మెంట్స్ హ్యావ్ బీన్ పెయిడ్. యాక్టివా పాసివా అనేది అక్కడ అవసరాన్ని బట్టి మనం యూజ్ చేస్తాం. బెయిల్ గ్రాంట్ అయ్యింది. ద బెయిల్ హ్యాస్ బీన్ గ్రాంటెడ్ అంటే ఇప్పుడు బెయిల్ ఇంకా అక్కడ స్టేటస్లో ఉంది. నెక్స్ట్ ఫైల్ చేశారు వాళ్ళు. ఏ కేస్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్. పోలీస్ హ్యావ్ రిజిస్టర్డ్ ఏ కేస్. ఇక్కడ పోలీసులు రిజిస్టర్ చేశారా, లేకపోతే మనం ఏదో హ్యూమన్ రైట్స్ కమిషన్కి వెళ్ళామా, ఇదంతా కాకుండా ఏ కేస్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్. కేస్ రిజిస్టర్ కాబడింది, కేస్ రిజిస్టర్ అయ్యింది. ఓకే, సో అలాగే ఈ రిజల్ట్స్ అనౌన్స్ అయ్యాయి ఇప్పటి వరకు. అంటే సపోజ్ 20 పార్లమెంట్ ఆర్ అసెంబ్లీ సీట్స్కి ఏదో బై ఎలక్షన్స్ అయ్యాయి. ఇందులో మనకి సో ఫార్ 10 అసెంబ్లీ రిజల్ట్స్ హ్యావ్ బీన్ అనౌన్స్డ్. 10 అసెంబ్లీ సీట్స్ వరకు రిజల్ట్స్ హ్యావ్ బీన్ అనౌన్స్డ్. అర్థమవుతుందా మీకు? ప్రెజెంట్ పర్ఫెక్ట్ పాసివ్లో మనం యాక్టివ్ అయితే హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్, అండ్ ఇఫ్ ఇట్ ఇస్ పాసివ్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బీన్ ఆర్ హ్యాస్ బీన్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్. ఓకే, ఇందులో కూడా అగైన్ మనకి పాజిటివ్, నెగటివ్ అండ్ క్వశ్చన్స్ని మనం అడుగుతాం. ఎలా? కేస్ కంప్లైంట్ ఇచ్చాం, వీ లాడ్జ్డ్ ఏ కంప్లైంట్, బట్ ఇప్పటి వరకు కేస్ ఫైల్ కాలేదు. ద కేస్ వాజ్ నాట్ ఫైల్డ్ అని చెప్పమండి, ఎందుకంటే వాజ్ నాట్ ఫైల్డ్ అనేది పాస్ట్. బట్ మనం ఇప్పటి వరకు చెప్తున్నాం యాక్షన్. ఎనీ కేస్ హ్యాస్ నాట్ బీన్ రిజిస్టర్డ్ సో ఫార్. నెగటివ్. హ్యాస్ నాట్ బీన్, ఇది ఆల్రెడీ మనం నేర్చుకున్నది. ఓకే, హ్యావ్కి బీన్కి మధ్యలో నాట్ని యాడ్ చేస్తాం, హ్యాస్కి బీన్కి మధ్యలో నాట్ వస్తుంది. అంటే ఎనీ కేస్ హ్యాస్ నాట్ బీన్ రిజిస్టర్డ్ సో ఫార్. ద బెయిల్ హ్యాస్ నాట్ బీన్ గ్రాంటెడ్. అంటే బెయిల్ గ్రాంట్ కాలేదు. ఓకే, పేమెంట్ హ్యాస్ నాట్ మేడ్ యెట్. పేమెంట్ ఇంకా
ఇంకా ఎట్ కూడా మనం వాడతాం ఇందులో. ఇంకా నెగిటివ్స్లోకి వచ్చేసరికి మనకి ఎట్ కూడా అవసరమే. పేమెంట్ ఇంకా అవ్వలేదు, అతను పే చేయలేదు. హీ హ్యాస్, అతను అనే సబ్జెక్ట్ ఉంది కాబట్టి హీ హ్యాస్ నాట్ మేడ్, హీ హ్యాస్ నాట్ మేడ్ ద పేమెంట్. ఇదే మనం పాసిటివ్లోకి వస్తే పేమెంట్ ఇంకా అవ్వలేదండి. ద పేమెంట్ హ్యాస్ నాట్ బీన్ మేడ్. ద పేమెంట్ హ్యాస్ నాట్ బీన్ మేడ్, ఇంకా పేమెంట్ అవ్వలేదు. ఇలా మనం నెగటివ్ని చెప్తాం. క్వశ్చన్ అయితే ఏం లేదు, హ్యాస్ హ్యావ్లను ముందు పెట్టి క్వశ్చన్స్ అడుగుతాం. ఇవన్నీ మనం యాక్టివ్ వాయిస్లో ఏ రూల్స్ నేర్చుకున్నామో సేమ్ రూల్స్ ఇక్కడ కూడా మనకి అప్లై అవుతాయి. ఓకే, హ్యాస్ ద బెయిల్ బీన్ గ్రాంటెడ్. హ్యాస్ ద బెయిల్ బీన్ గ్రాంటెడ్, బెయిల్ వచ్చేసిందా? ఓకే, అలాగా హ్యాస్ ఎనీ కేస్ బీన్ రిజిస్టర్డ్, ఏదైనా కేసు రిజిస్టర్ కాబడిందా ఇప్పటి వరకు? ఓకే, హ్యావ్ ద బీన్ అరెస్టెడ్, లేకపోతే హ్యావ్ ద థీవ్స్ బీన్ అరెస్టెడ్, ఒక థీవ్స్ని అరెస్ట్ కాబడ్డారా వాళ్ళు? ఓకే, హ్యాస్ ద పేమెంట్ బీన్ మేడ్, ఏమన్నా పేమెంట్ అయ్యిందా? ఓకే, ఇలా మనం క్వశ్చన్స్ని అడుగుతాడు. ఓకే, హౌ మెనీ సెంచరీస్ హ్యావ్ బీన్ స్కోర్డ్ సో ఫార్? ఇప్పటి వరకు మనకి ఎన్ని సెంచరీస్? ఎస్ఆర్ నో క్వశ్చన్ కాకుండా ఇది WH క్వశ్చన్. హౌ మెనీ సెంచరీస్? సో 20 సెంచరీస్ హ్యావ్ బీన్ స్కోర్డ్. హౌ మెనీ థీవ్స్ హ్యావ్ బీన్ అరెస్టెడ్ సో ఫార్? ఎంతమంది దొంగలు ఇప్పటి వరకు అరెస్ట్ అయ్యారు? కల్ప్రిట్స్. హౌ మెనీ, ఎంతమంది అరెస్ట్ అయ్యారు? ఓకే, ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన మరో విషయం ఏంటంటే, ఆల్రెడీ మనం యాక్టివ్లో చెప్పుకున్నట్టు వెన్తో ఎప్పుడు క్వశ్చన్స్ ఇందులో రావు. అంటే వెన్ హ్యాస్ ద బ్యాంక్ బీన్ రాబ్డ్, ఇలాంటి క్వశ్చన్ రావు. వెన్ హ్యాస్ ద బ్యాంక్ బీన్ రాబ్డ్, వెన్ అని యూస్ చేస్తే మనం ఎప్పుడు క్వశ్చన్ సింపుల్ పాస్ట్లోనే అడుగుతాం. అంటే వెన్ వాజ్ ద బ్యాంక్ బీన్ రాబ్డ్, వెన్ వాజ్, నాట్ వెన్ హ్యాస్ ద బ్యాంక్ బీన్ రాబ్డ్ అనేటటువంటివి రావు. సో యాక్టివ్ వాయిస్లో హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్, పాసివ్ వాయిస్లో హ్యావ్ బీన్ ఆర్ హ్యాస్ బీన్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్. ప్లీజ్ రిమెంబర్. అలాగే యామిజార్లని ఎన్ని రకాలుగా యూజ్ చేసాం? యామిజార్ల తర్వాత వస్తున్నటువంటి అంటే ప్రిపోజిషన్ వచ్చిందా, యాడ్జెక్టివ్ వచ్చిందా, పాస్ట్ పార్టిసిపల్ వచ్చిందా, అండ్ నౌన్ వచ్చిందా, అండ్ ఇంక్ ఫామ్ వచ్చిందా, ఏమొస్తే సెంటెన్స్ స్ట్రక్చర్ వేరే రకంగా దాని రకంగా ఉంటుంది. ఇవన్నీ మనం నేర్చుకునేవి. సో ఇది ప్రాక్టీస్ చేయండి. అండ్ ఎక్సర్సైజెస్ ఇచ్చాను, ఎక్సర్సైజెస్ని చేయండి. అండ్ వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ వైల్ ఫైండింగ్ వాట్ ఈస్ పాస్ట్ సింపుల్ పాస్ట్ టెన్స్ అండ్ వాట్ ఈస్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఎందుకంటే ఎప్పుడు మనల్ని కన్ఫ్యూజ్ చేసేది సింపుల్ పాస్ట్లో చెప్పాలా, ప్రజెంట్ పర్ఫెక్ట్లో చెప్పాలా అనేది. సో ఇది మనం ఎక్సర్సైజెస్ చేస్తే ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ఇప్పటికే మనం దాని డిఫరెన్సెస్ చెప్పుకున్నాం. వెన్ టు యూస్ సింపుల్ పాస్ట్ అండ్ వెన్ టు యూస్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. అది యాక్టివ్ అయినా పాసివ్ అయినా టెన్సెస్ తాలూకా రూల్స్ ఒకటిగానే ఉంటాయి. సింపుల్ పాస్ట్ని ఎప్పుడు యూస్ చేస్తామనంటే ఆ రూల్స్ అలాగే ఉంటుంది. ఈ మే బి యాక్టివ్ వాయిస్ ఆర్ పాసివ్ వాయిస్. అట్ ద సేమ్ టైం ప్రజెంట్ పర్ఫెక్ట్ అలాగే ఉంటాయి. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఎప్పుడు యూస్ చేస్తాం అంటే మనం క్లియర్గా చెప్తాం ఇప్పటి వరకు అనే యాక్షన్స్ని, టైం నాట్ స్టేటెడ్ యాక్షన్స్ని. ఇదంతా కామన్ రూల్స్. ఓకే, యాక్టివ్ అయినా పాసివ్ అయినా టెన్స్ రూల్ ఆల్రెడీ ఒకసారి నేర్చుకుంటే అదే టెన్స్ రూల్ అప్లికబుల్ అవుతుంది. ఓకే, సో ఎక్సర్సైజెస్ని చేయండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ స్టూడెంట్స్.